వికలాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ను వెంటనే బర్తరఫ్ చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెరిక శ్రీనివాసులు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం డిమాండ్ చేశారు. దివ్యాంగులను కించపరిచేలా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి మాట్లాడడం తగదన్నారు. వికలాంగులపై ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ కొమ్ము హరికుమార్ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ పట్టణం ఎన్జీ కళాశాల ఎదురుగా ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం కూడలిలో స్మితా సబర్వాల్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పెరిక శ్రీనివాసులు ఇరిగి శ్రీశైలం మాట్లాడుతూ సివిల్స్ మరియు మెడికల్ రంగంలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్ ఎందుకని స్మితా సబర్వాల్ మాట్లాడడం తగదని ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అన్ని వర్గాలతో పాటు వికలాంగుల సమాజానికి కూడా 5% రిజర్వేషన్ కల్పించడం జరిగిందని, రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్లను వద్దని చెప్పడానికి స్మితా సబర్వాల్కు ఏం హక్కుందని ప్రశ్నించారు. దివ్యాంగులు అయిన వారు ఈ సమాజంలో ఎంతో మంది ఐఏఎస్లుగా, డాక్టర్లుగా, విద్యావేత్తలుగా, రాజకీయ నాయకులుగా ఎదిగారని, సమాజంలో గౌరవంగా బతుకుతున్న దివ్యాంగుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం సరైంది కాదన్నారు. వికలాంగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్మితా సబర్వాల్ అంశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఆమెపై వికలాంగుల హక్కుల చట్టం 2016లోని సెక్షన్ 92A ప్రకారం కేసులు నమోదు చేయాలని, 24 గంటల్లోగా ఆమెను ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కో కన్వీనర్లు వీరబైన సైదులు యాదవ్, తగుళ్ల వెంకన్న, మహిళా విభాగం అధ్యక్షురాలు చైతన్యారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చిలుముల జలంధర్, భాషపాక రణవీర్, తరి ఏడుకొండలు, మాసారం వెంకన్న, బొజ్జ నాగరాజు, చింతల నరసింహ, ఇంద్రకంటి నగేష్, విజయ్ కుమార్, నరేష్, చారి, పరమేష్, భిక్షపతి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజీ ఎదురుగా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 20 తారీఖు నాడు సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ గారు వికలాంగుల పట్ల చేసినటువంటి వాక్యాలను తీవ్రంగా ఖండిస్తూ గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి ఆదేశాల మేరకు ఈరోజు వారి దిష్టి బొమ్మ దగ్నం చేయడం జరిగింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అయ్యుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం యొక్క వ్యవహారాలు చూసుకున్నటువంటి వ్యక్తి ఆమె వికలాంగులకు సివిల్స్లో కానివ్వండి, మెడికల్లో 5% రిజర్వేషన్ ఎందుకని వారు అనుచిత వ్యాఖ్యలు చేయడం నిజంగా మా సమాజానికి బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో వికలాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వారి మీద వికలాంగుల హక్కు చట్టం 2016 92 సెక్షన్ కింద ఆమె మీద తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇది ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 చొరవ తీసుకొని ఆ ఐఏఎస్ అధికారిని మా మనోభావాలు తీసేటట్టు మాట్లాడినట్టు ఐఏఎస్ అధికారిని వెంటనే అధికారం నుంచి బర్తరఫ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే విధంగా ఏదేమైనా ఐఏఎస్ అధికారి మాత్రం 24 గంటల్లో వికలాంగుల సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే మా ఉద్యమాలు మరింత ఉద్రిక్తం చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని తెలియజేస్తా ఉన్నాం. గత 4 రోజుల క్రితం ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ గారు వికలాంగుల సమాజాన్ని ఉద్దేశించి సోషల్ మీడియాలో అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగినది. స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో వికలాంగుల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా సిగ్గుమాలిన పని. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్మితా సబర్వాల్ పైన ఎమ్మటే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే 2016 వికలాంగుల చట్టం కింద స్మితా సబర్వాల్ని కేంద్ర రాష్ట్ర సర్వీసుల నుంచి తీసే అధికారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. కాబట్టి గౌరవ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు నల్గొండ జిల్లా ఎన్జీ కాలేజ్ ముందు బాబు జగ్జీవన్ విగ్రహం ముందు మేము స్మితా సబర్వాల్ యొక్క దిష్టి బొమ్మను దగ్నం చేయడం జరిగినది. ఇంకా ఈమె బహిరంగంగా వికలాంగుల సమాజానికి క్షమాపణ చెప్పకుంటే మేము ఎంఆర్పీఎస్ నల్గొండ జిల్లా పక్షాన గౌరవ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మేము ఇంకా ఆందోళన కార్యక్రమం ఉధృతం చేస్తామనేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.